అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన చెప్పిన మాటలనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయనే స్వయంగా ఈరోజు ఏదైతే రేషన్ కార్డు ప్రామాణికం కాదు, రేషన్ కార్డు కేవలం కుటుంబం యొక్క నిర్ధారణ కొరకే అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పిండు. మేము అదే అడుగుతున్నాం. ఇలా కుటుంబంలో భార్య తీసుకున్నా, భర్త తీసుకున్నా, కొడుకు తీసుకున్నా, కోడలు తీసుకున్నా, ఆ కుటుంబంలో ఆయన క్లియర్గా చెప్పిండు, ఆ కుటుంబంలో భూమి ఉండి ధరణి పాస్బుక్ ఉండి ఆ ధరణి పాస్బుక్ ద్వారా బ్యాంకులో అప్పు తీసుకుంటే అందరికీ చేస్తామని చెప్పిన మాట అది స్వయంగా ముఖ్యమంత్రి గారు అయితే మూడో విడత చేసినప్పుడు తర్వాత సంక్రాంతి తర్వాత అయితే అప్పుడు ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు ఏదైతే డేట్ కటప్ డేట్ డిసెంబర్ 15 చెప్పిండు, ఆ డేట్ లోపల చేస్తానని చెప్పిండు. మేమేం అడుగుతున్నాం, ఇవాళ అది కావాలని చెప్పి అడుగుతున్నాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సోదరులు కూడా అర్థం చేసుకోవాలా. మేము రైతుల కొరకే మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు రైతుల కొరకు మా మీద ఎన్ని కేసులు పెట్టినా, మా మీద మమ్మల్ని కేసులు పెట్టి భయపెడతామని చెప్పి భయభ్రాంతులకు ప్రభుత్వం ప్రెషర్ తోటి పోలీసులు కేసులు పెట్టినా మేము భయపడటానికి సిద్ధంగా లేమని చెప్పి నేను అనేకసార్లు చెప్పినా. దయచేసి అందుకొరకే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇలా రుణమాఫీ అందరికీ చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఈరోజే కాదు, అందరి రైతులకు వచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్తున్నాం. అట్లనే నేను ఒక ఎగ్జాంపుల్ వెంకరెడ్డి నీకు ఒక విషయం చెప్తున్నా, అందుకొరకే ఇలా నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.